నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి భూమి పూజ చేయనున్నారు. దీనికోసం ఇదివరకే 50 ఎకరాల వరకు ల్యాండ్ అయితే అలాట్ చేశారు. ఇప్పటికిప్పుడు ఈ క్వాంటమ్ టెక్నాలజీ గుండా ఉద్యోగాలైతే రావు గానీ, భవిష్యత్తులో మాత్రం క్వాంటమ్ టెక్నీషియన్స్‌ని అందించేది అమరావతిలో ఉన్న క్వాంటమ్ వ్యాలీ మాత్రమే. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీకి హబ్‌గా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండబోతుంది. దీనికోసము చంద్రబాబు నాయుడు గారు క్యూబిక్, వైజర్ సంస్థలతోటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. వీళ్ళు మన రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశలో 50,000 మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసుకుంటారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అందులో ప్రతిభ కనపరిచిన వారికి రెండవ దశలో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. దీనివల్ల మన భారతదేశంలో క్వాంటమ్ టెక్నీషియన్స్ని దాదాపుగా సంవత్సరానికి 1,00,000 మందిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ క్వాంటమ్ టెక్నాలజీలో ఎవరైతే నోబెల్ గెలుచుకుంటారో వారికి 100 కోట్ల వరకు భారీ నజరానా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచంలోని కేవలం 4 దేశాలు మాత్రమే వాడుతున్నాయి ఇప్పటి వరకు. ఇక భవిష్యత్తులో భారతదేశం కూడా ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. దానికి హబ్గా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండబోతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గర్వకారణమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఐటీ ఇండస్ట్రీస్ అయితే, ఇక భవిష్యత్ అంతా క్వాంటమ్ టెక్నాలజీ. ఏమంటారు? కామెంట్ చేయండి.